ఎంత నీ సర్వే 92 చౌకన్పల్లి నువ్వు కుక్కలదేనా కుక్కలది ఇప్పుడు జరా పిటిషన్ కాదు మీకు చెప్తున్నాను తహసీల్దార్ దగ్గర నుంచి పట్టుకొని కలెక్టర్ దాకా పిటిషన్ ఇచ్చేచ్చాడు. ఇప్పుడు మా గవర్నమెంట్ స్పెషల్ డ్రైవ్ పెట్టింది. స్పెషల్ డ్రైవ్లో ఆయన ప్రాబ్లం గురించి మీరేం యాక్షన్ తీసుకుందో నాకు చెప్పండి. ఇప్పుడు వాట్ స్టెప్స్ యూ హావ్ టేకెన్, ఏం తీసుకున్నారు ఇప్పుడు చెప్పండి నాకు. తర్వాత కాదు, ఇప్పుడు చెప్పండి ఏం యాక్షన్ తీసుకున్నారు దాని గురించి. కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టినట్టు ఆయన ఆల్రెడీ ఆర్డీఓ సాబ్ కూడా పెట్టారు. పెట్టినప్పుడు దాని గురించి మీరు ఒట్టిగా టైం పాస్కో ఏదో రేవంత్ రెడ్డి చెప్పే గవర్నమెంట్ చెప్పే మేము సపదాకి ఇదే ఉంటాము తల ఊపుతాం అంటే ఏం లేదు. ఇప్పుడు ఆయన గురించి ఏం ఆయన ప్రాబ్లం చెప్తున్నాడు. ధరణి వచ్చినప్పుడు 4 ఎకరాల భూమి తక్కువ పడ్డది అని చెప్తున్నాడు. దానికి ఏం స్టెప్స్ తీసుకుంటారు మీరు చెప్పండి. ఇప్పుడు వెరిఫై మీకు ఉండాలి, నోటికి ఉండాలి. ఇప్పుడు మొన్న మీ ప్రక్షాళనప్పుడు స్పెషల్ డ్రైవ్ కింద పెట్టిండ్రు. స్పెషల్ డ్రైవ్ కింద ఇటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇది ఎవరు చేయాలి? అది కరెక్షన్ మరి ఇప్పుడు లేదా ఇప్పుడు ఆయనకి ఎవరు బాధ్యులు, ఎవరు చేయాలి కరెక్షన్? ఎక్కువ ఎట్లయితుంది? ఎవరికి పడింది మరి అది ఎంక్వైరీ చేయండి. మరి ఎన్ని రోజులు 3 ఏళ్ళు అని చెప్తున్నాడు ఆయన. 9 ఏళ్ళు అంట. జరా ఒక్క నిమిషం. ఇప్పుడు లేలే 9 సంవత్సరాల నుంచి జరా ఇప్పుడు గత ప్రభుత్వం పట్టించుకోలేదు, గత నాయకులు పట్టించుకోలేదు. 9 సంవత్సరాల నుంచి కాకపోతే కనీసం మొన్న స్పెషల్ డ్రైవ్ రేవంత్ రెడ్డి గారు స్పెషల్ డ్రైవ్ పెట్టినప్పుడు మీరు ఏం చేసింది? మరి మీద అప్లికేషన్ పెండింగ్ కదా, మీ దగ్గర అప్లికేషన్ మీ దగ్గర పెండింగ్ కదా ఆయనది. కలెక్టర్ దగ్గర ఇచ్చినా ఆర్డీఓ దగ్గర ఇచ్చినా మీకు ఇచ్చినట్టే కదా. మరి మీకు వస్తుంది ఆల్మోస్ట్ రాసి ఉండొచ్చు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫైల్స్. మీరు ఎక్స్ట్రా ల్యాండ్ వస్తున్నది ఆ సర్వే నెంబర్లు అని మీరు చెప్తున్నారు. సర్వే చేపియండి, ఎవరికి ఎక్కువ పడింది, ఎవరిది ఎంతున్నది మొత్తం సర్వే చేసి ఆయనకి పాపం 4 ఎకరాలు. ఇప్పటికి చిన్న ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోకపోతే ఇక పెద్ద పెద్ద ప్రాబ్లం ఏం చేస్తాం? నాకు విత్ ఇన్ 1 వీక్ అనేది ప్రాబ్లం సాల్వ్ కావాలి, రిపోర్ట్ ఇవ్వాలి. ఏం చేస్తారో తెలియదు నాకు. నాకు తెలుసు జుబేర్ సాబ్ ఇక్కడ ఇప్పుడు తహసీల్దార్ గారు కొత్తగా లేలే మీరు ఉన్నారు, చాలా రోజుల నుంచి ఉన్నారు. నేను కూడా ఐ డూ అప్రిషియేట్ యువర్ సర్వీసెస్. మీరు మంచిగా పని చేస్తున్నారు, నాకు తెలుసు బాగా చేస్తున్నారు. కానీ ఇటువంటి ఉండదు కదా. చేయండి, అన్నీ చేయండి. ఆయనది కూడా చేయండి, బన్సీలాల్ది కూడా చేయండి. ఏం ప్రాబ్లం ఉన్నదో అన్నీ ఇక్కడ కాదు, అన్ని ఊర్లలోకి వెళ్ళి మీరు ఒక పని చేయండి. మీరు కంప్లైంట్ తహసీల్దార్ గారికి లేకపోతే డిప్యూటీ కంప్లైంట్ ఇవ్వండి. కాపీ టు ఆర్డీఓ పెట్టుండి, కాపీ టు ఎమ్మెల్యే పెట్టు. ఆర్డీఓకో కాపీ ఇవ్వండి, ఎమ్మెల్యేకో కాపీ ఇవ్వండి. నేను ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను. ఓకే రైట్, కూర్చోండి.